మైథిలి, ఏంది జ్వరం వచ్చిందా? ఏం కాదు, బేఫికరుండు. ఇగో జరంత అన్నం తిన్నావనుకో జరం గిరం అన్నీ మాయమైపోతాయి. తిను, పట్టుకో. మైథిలి, ఏమైంది? తిను. చాలా థ్యాంక్స్ శ్రీవల్లి. నాకు నీకు ఏ బంధం లేకపోయినా నన్ను కాపాడావు, ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఎంతో ఆప్యాయంగా నా ఆకలి తీరుస్తున్నావు. అరే ఏందిగిది? ఒక మనిషికి ఇంకో మనిషి సాయం చేయాలంటే బంధం బంధుత్వం ఉండాలనా? నువ్వు నాకు దోస్తువి గచ్చాల్దా నేను నీకు గి చిన్న సాయం చేయనికి? గదినం గుళ్ళో పైసలిచ్చినావు, ఏ సంబంధం ఉందనిచ్చినావు? ఎందుకిట్లా అడిగితే మనమేం దూరపోళ్ళం కాదు అన్నావు, మర్చిపోయినవా? దేవుడిచ్చిన బంధం అనుకోరాదు. తిను. అబ్బా తిను, మళ్ళా తాకత్ లేకుండా అవుతుంది. తిను. ఇదేమో సాన్వికి భోజనం తీసుకెళ్ళింది, ఇదేం అడుగుతుందో అదేం వాగుతుందో ఏంటో. అయ్యో అయ్యో, తాగు. మా ఆయన నిన్నింటికి తోలుకొచ్చిండ్రు. నీ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. నువ్వు బేఫికర్గా ఉండు, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో, సరేనా? నా సమస్యకి సొల్యూషన్ దొరకదు శ్రీవల్లి. గట్లెందుకు అనుకుంటావు? మా ఆయన తలుచుకుంటే నీ సమస్య పరిష్కారమోడు పెద్ద ముచ్చటేం కాదు. తలుచుకోవాలిగా. మా ఆయన బయటికి ఏది చెప్పరు, చేసి చూపిస్తారు. నేను గ్యారంటీ ఇస్తున్నా కదా, ఏం ఫికర్ చేయకు. ఇగో తిను. భోజనం ఇచ్చావా? ఇచ్చినత్తమ్మా, తింటుంది. సామ్రాట్ పిలుస్తున్నాడు. ఇప్పుడే కదా వచ్చినా. ఎప్పుడొస్తే ఏ ఉంది, వాడు పిలుస్తున్నాడని చెప్పాను కదా. వెళ్ళు. నీకు వాడి మీద ప్రేమ కన్నా పరాయి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ అయిపోయింది. మైథిలి నా దోస్తత్తమ్మా. దోస్త్ దోస్త్. పాలపీక నోట్లో పెట్టి జోలపాట పాడు. గచ్చరే, మీరెందుకు అప్పటినుంచి గిట్ల పరేషాన్ అవుతుండ్రు? ఏం లేదు, ఈ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టావు. ఇంటి పెద్దగా ఈ పిల్ల బాగోగులు చూసుకోవద్దు. చూసుకోండి. తమరు పోండి. తింటున్నావా? బాగా తిను. ఏంటి అలా చూస్తున్నావు? వాడు నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నప్పుడు నా నరాలు తెగిపోయాయే. తెలివైన దానివి, కవర్ చేసావుగా. ఎన్ని గంటలని, ఎన్ని రోజులని కవర్ చేయను? మరి నువ్వే పరిష్కారం చెప్పు. పరిష్కారం ఉంది, చేస్తావా? వాడి చేతిలో చచ్చిపోతావా? నా దరిద్రం కాలిపోయి శ్రీవల్లి నీకు ఫ్రెండ్ అవడమేంటో, నిన్ను వాడు చూడకుండా పోవడమేంటో, ఇద్దరూ కలిసి నిన్ని ఇంటికి తీసుకురావడం ఏంటో. అయ్యో, జరగాల్సిందే జరుగుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. నీకే ఎన్నైనా చెప్తావు. ఇంతకీ నీ దరిద్రం శ్రీవల్లికేం చెప్పలేదు కదా? నీ గురించి నా గురించి శ్రీవల్లి దగ్గర నోరు జారలేదు కదా? ఇంకా అంత దిగజారలేదు. సర్లే, భోంచేయి.
తిను. అయ్యో శాన్వి, శాన్వి, అయ్యో మంచి ఎరా చక్రి, సామ్రాట్ రెడీ అయ్యాడా? తెలీదమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంది. ఇన్నాళ్లకి నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావురా. నువ్వు వీలైనంత తొందరగా ఏదో కారణం చెప్పి వాణ్ణి ఆఫీస్కి తీసుకెళ్ళిపోరా, నీకు పుణ్యం ఉంటుంది. ఏమంటున్నావమ్మా? నేను చెప్తే వాడు ఆఫీస్కి వస్తాడా? అది జరిగే పనేనా? తెలుసురా, కానీ ఏం తోచడం లేదు. సామ్రాట్ ఆఫీస్కి వస్తే శాన్విని బయటికి పంపించచ్చు కదా నాన్న. అమ్మా, ఇప్పుడు సామ్రాట్ ఇక్కడ లేడు కదా, వాడేం చూడట్లేదు. వెంటనే ఏదో ఒకలా సాన్విని ఇక్కడి నుంచి పంపించవచ్చు కదా. ఏంట్రా పంపించేది? అదేమో నీరసంగా ఉంది, వీడేమో ఏ క్షణంలో బయటకు వస్తాడో తెలీదు. అది వాడికి కంటపడితే. అమ్మా, జరగనది ఊహించుకొని ఎందుకమ్మా టెన్షన్ పడతావు? ముందు ప్రయత్నం చేయాలి కదా. ఎందుకంటే దురదృష్టం నా కొంగు పట్టుకుని తిరుగుతుంది కదరా, అందుకే ఇదంతా జరుగుతోంది. రే, ఏంట్రా పోలీసులు వచ్చారు?